నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించి ఒక్కొక్క భాగవతం బయటపడుతుంది. అయితే ఇప్పటిదాకా పురుషుల్ని చూసాం. మహిళల్లో మొదటి స్థానం కైవసం చేసుకుంది ఆర్కే రోజా. అయితే ఇప్పుడు విడుదల రజనీ టైం వచ్చేసింది. అయితే విడుదల రజనీ భాగవతం ఏంటి అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, విడుదల రజనీకి సంబంధించి గతంలో కూడా చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో విడుదల రజనీకి సంబంధించి చూస్తే ఆవిడ ఏదైతే అవినీతికి సంబంధించిన ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఆ కథ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమండి, విడుదల రజనీ ఏ శాఖ మాతిలండి? ఆరోగ్య శాఖ అప్పట్లో. ఇప్పుడు 2019-24 ఆవిడ ఎవరు వేసిన మొక్క అండి? చంద్రబాబు నాయుడు గారి మొక్క. ఇక్కడ మొక్కగా ఉండి మంచిగా ఉన్న మొక్క అక్కడికి వెళ్ళి మర్రి వృక్షంగా మారి చీడబట్టి, అదేం చీడ? ఇగో ఇది దందాల చీడ, సెటిల్మెంట్ల చీడ పట్టి ఆవిడ, మీకు తెలుసా లేదా, పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు అనే ఊర్లో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అని ఉంది. ఒక చలపతిరావు గారిది అది. పాపం ఆయన ఏదో 2010 నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళన్నీ న్యాయబద్ధంగానే ఉన్నారు. ప్లస్ వాళ్ళ దగ్గర అన్నీ కూడా కాగితాలు కావచ్చు, అన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఏమి అక్రమ బిజినెస్లు ఏం చేయట్లే. అంటే మన జగన్ అండుకో వాళ్ళు చేస్తారు చూడండి, ఆ రకంగా కాదు. ఆ నిజాయితీగా ఉంటే ఆయన్ని పిలిపించి 2020లో నాకు 5 కోట్లు ఇమ్మని అడిగింది ఆవిడ. అదేంటి మేడం ఎందుకు ఇవ్వాలి అంటే, ఇవ్వాలంతే, నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు కదా, నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు కాబట్టి నాకు ఇచ్చి తీరాలి. సో అప్పుడు అతను పాపం ఏం చేయాలో తెలియలేదు. తెలియకపోతే ఇవ్వని పొమ్మన్నాడు. పొమ్మంటే అప్పుడు మళ్ళా వాళ్ళ మరిది చేత, అంటే పిఏ చేత కబురు చేసింది. పిఏ రామకృష్ణ ఎవరో కబురు చేస్తే వాళ్ళ మరిది ఎంత తీసుకున్నాడు? 2.2 కోట్లు తీసుకున్నాడు. అయితే ఆ తీసుకోవటానికి ముందు ఏం జరిగింది? ఇవన్నీ ఇలా ఉంటే ఈవిడ 50 కోట్లు పెనాల్టీ ఎందుకు కట్టించమంది? ఆ క్రషర్ నడుపుతున్నందుకు ఇవ్వాలని అంది ఆవిడ 5 కోట్లు. తర్వాత సెప్టెంబర్ 11న విజిలెన్స్ ఎస్పీ ఉంటారు కదా, జాషువా అని, అతను ఏం చేశాడు? వీళ్ళ క్రషర్ని అంతా పరిశీలించి, క్రషర్ని, స్టోన్ క్రషర్ని మీరు సక్రమంగా నిర్వర్తించట్లేదు, 50 కోట్లు జరిమానా అన్నాడు. 50 కోట్లు జరిమానా అంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? లబోదిబం అన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళ మరిది ద్వారా సెటిల్ చేసుకుని 2.2 కోట్లు మరిదికి ఇచ్చాడు. ఎవరి? రజనీ మరిదికి. అది ఇప్పుడు ఏం చేశాడు ఆయన? గుంటూరులోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా నన్ను మోసం చేసి, నన్ను బెదిరించి ఇట్లా 2.2 కోట్లు తీసుకుంది ఆవిడని. అయితే తన ఫ్రెండ్ పార్ట్నర్ శ్రీనివాసరావు అని ఆయనతో కూడా వెళ్ళి ఈ మాట ఆయన చెప్పాడు. లిఖితపూర్వకంగా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అయితే గతంలో చూసుకుంటే మనకి ఆర్కే రోజా చూసుకుంటే మనకు ఆడుదాం ఆంధ్ర 100 కోట్ల స్కామ్. అయితే ఓన్లీ విడుదల రజనీది ఇది ఓన్లీ 2.2 కాదు, ఇంకా చాలా రకాల ఎన్నికల ముందు చాలా జరిగాయండి. ఎన్నికల ముందు సీట్ల కోసం ఆవిడ చాలా డిమాండ్ చేసిందని మనం విన్నాము. ఇదే కాదు, వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ అడ్డం పెట్టుకునే ఆవిడ చాలా దందాలు చేసిందనేది అందరికీ తెలిసిన విషయం. లేకపోతే ఇంత సడన్గా ఇంతంత రిచ్ ఎట్లా అవుతారండి వీళ్ళందరూ? కాబట్టి ఇవాళ అతను ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో దాని మీద ఇవాళ చర్యలు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టుగా మనకి మగవాళ్ళు తెలుసు ఎక్కువ ఇట్లా దందాలు చేయటం కావచ్చు, ఏదైనా అంటే చూస్తాం, ఆడవాళ్ళు కూడా, కానీ చాలా రేర్గా చూస్తాం. కానీ వైసీపీలో ప్రత్యేకత అన్నమాట అది. మీరు అన్నట్టు బూతులు మాట్లాడటం ఒక ప్రత్యేకత అయితే, స్కాములు చేయటం ఇంకో ప్రత్యేకత. స్కాములు అది పక్కన పెడితే ఇట్లాగ అసలు బెదిరించి ఇవి అసలు ఎక్కడ చూడం మనం. రౌడీయిజం ఇది. అంటే మనిషి చూడటానికి అందంగా ఉంది కదా అనుకుంటే వెనకాల ఎంత వికృతమైన మనసు ఉంటుంది అనేది మనకి బయటపడుతోంది. ఇవాళ ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి వీటన్నింటికి మాట్లాడాలండి. నిన్న వెళ్ళి వరదలో ఫోటోలు దిగేసి నీళ్లలో ఫస్ట్ టైం నిల్చుని, జీవితంలో సాక్షిలో ఫోటోలు వేసేసుకుని, కరెక్ట్గా కాళ్ళ దగ్గర కెమెరాలు పెట్టుకుని, ఆయన ఒక వెరీ నవ్వుతూ ఫోటోలు వేసుకుని, అంటే ఏదో నేను సాయం చేసేసాను, వీళ్ళకి నేను సింపతి చూపించేసానని చెప్పుకోవడం కాదు. ఇవాళ ముంబై హీరోయిన్ విషయం మాట్లాడా, ఆర్కే రోజా విషయంలో మాట్లాడా, ఆ స్కామ్ గురించి. ఇవాళ విడుదల రజనీ గురించి ఏం మాట్లాడతాడు? ఇవాళ షర్మిల ఇచ్చిన
ఒక ప్రెస్ మీట్ గురించి ఏం మాట్లాడతాడు, ఏ రకంగా ఖండిస్తాడు, దాని మీద కూడా చెల్లిని బూతులు తిడతాడా, తిట్టిస్తాడా, అంటే వాస్తవాలు బయటకు వస్తున్నాయని ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతున్నారండి. ఎందుకు అడుగుతారంటే వాళ్ళకి హక్కు ఉంది. ఇప్పుడు నువ్వు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేసి ఇవాళ లండన్ పారిపోదామని చూస్తే ఎట్లా? ఇప్పుడు ఒక పక్క ఇన్ని జరుగుతూ ఉంటే అంటే ఇవన్నీ తెలిసే నువ్వు పారిపోతున్నావా? అంతే కదా. ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలండి. ఇవాళ విడుదల రజనీతో ఆగదు, ఇంకా ఎంతమంది బయటకు వస్తారు మనకి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే జత్వాని కేసు కూడా చూసాం. గతంలో కూడా తన కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకున్నటువంటి ఒక నాదుడే లేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి తనకు ధైర్యంగా ముందుకు వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో రజనీకి సంబంధించి కూడా చాలా రకాల కంప్లైంట్లు బయటపడబోతున్నాయి. భూ కబ్జాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కంప్లైంట్ ముందుకు వస్తున్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. నిజంగా ఎంతవరకు కబ్జా చేసి ఉండొచ్చు? ఒక 50 కోట్లు 60 కోట్లు అంటే ఏం చెప్తారు? ఏమండి, కోట్లే అనాలండి. మనకి రూపాయలు, వందలు, లక్షలు ఇవన్నీ పోయాయి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక. అంటే మినిమం ఇప్పుడు చూసిన 50 కోట్లు అడిగారు. మీకు గుర్తుందా? పెద్దిరెడ్డి కూడా ఎవరు నానిని, పులవర్తి నానిని 50 కోట్లు అడిగాడు ఆ మైనింగ్ విషయంలో. అంటే ఫైన్, అది నీకు 50 కోట్ల ఫైన్ అన్నాడు. ఇక్కడ ఈవిడ కూడా 50 కోట్ల ఫైనే కదా ఇది. అంటే ఏంటండి వీళ్ళ ఉద్దేశం? ఈ ఫైన్లు వేయడానికి వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళేమైనా పెదరాయిళ్ళ కదా? ఇప్పుడు విలన్లు వీళ్ళు. అయితే రోజాకి రజనీకి ఇద్దరు నువ్వేమైనా తక్కువ తిన్నావు అంటే నువ్వేమైనా తక్కువ తిన్నావు అన్నట్టు పోటా పడి మరి ఈ యొక్క అక్రమాలు కావచ్చు, అవినీతి చేశారంటే ఏమంటారు? ఖచ్చితంగా. అంటే వీళ్ళు మీరు చెప్పినట్టుగా నోర్లు పడేసుకోవడంలో రోజా ముందుందండి, అక్రమాలు చేయడంలో ఈవిడ ముందుంది. అంటే ఆవిడ స్కామ్ చేసిన పక్కన పెడితే మీరు చెప్పిన భూ కబ్జాలు కావచ్చు, ఇప్పుడు రజనీ మీద చాలా వచ్చాయి ఎలిగేషన్స్. ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ఆవిడ మరి ఎన్ని ఎకరాలు ఆవిడ భూ కబ్జా చేసినా ఇంకా అన్ని బయటికి రావాలి. కాబట్టి నువ్వు అందులో ఎక్కువైతే నేను ఇందులో ఎక్కువ అని ఇవి చూపించుకుంటోంది. సో ఎవరికి వాళ్ళే నేనేం తక్కువ కాదు అన్నట్టుగా ఒకళ్ళు స్కాములు బూతుల్లో ఉంటే ఇంకొకళ్ళేమో భూదందాలు, తర్వాత ఇగో ఇట్లాగా వాళ్ళకి ఫైన్లు వేసి డబ్బులు వసూలు చేసి ఈ దందాలు చేసి ఇట్లా ఉన్నారు. అయితే ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతం నుంచే ఆవిడ ఎవరైతే విడుదల రజనీ అయితే అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే 2024లో ఘోర ఓటమి చూసిన తర్వాత నిజంగా ప్రజల్లో ఉండి రేపు మళ్ళీ 2029 ఎలక్షన్స్ నించోవాలి అంటే ప్రజల్లో ఉంటేనే అది సాధ్యపడుతుంది. కానీ ఇప్పుడు ప్రజల్లో లేకుండా ఇప్పుడు వచ్చేటటువంటి వరదల్లో ఎక్కడో దూరంలో ఉండి మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తే నిజంగా వీళ్ళకి ఓట్లు పడతాయని చెప్పి అనుకోవాలా? ఎందుకంటే ఇన్ని రకాల అక్రమాలు కావచ్చు, అవినీతి చేస్తూ వస్తున్నప్పుడు రేపొద్దున వీళ్ళు నించునే అర్హత ఉందా అంటే ఏం చెప్తారు? అర్హత ఏంటండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడో అర్థం కావట్లేదు. పక్క ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు కదా రాజ్యసభ సభ్యులు, ఇంకా 5 రెడీగా ఉన్నారు. ఎమ్మెల్సీలు ఆల్రెడీ జంప్ అవడానికి రెడీగా ఉన్నారు, ఒకళ్ళు రిజైన్ చేశారు నిన్న. సో అసలు ఎవరు ఎక్కడుంటారో తెలియదు. అంటే ఏ పార్టీలోనూ దిక్కు లేకుండా ఉన్న వాళ్ళే వైసీపీలో ఉంటారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అందరూ జంప్ అయిపోతారు. అప్పుడు యాక్చువల్గా వీళ్ళు మళ్ళీ నిల్చోవటం ఏంటి? అసలు ఈలోగా పార్టీ ఉంటుందా లేదా చూసుకోవాలి, ఆలోచించుకోవాలి వైసీపీ వాళ్ళు. కాబట్టి విడుదల రజనీ ఎప్పుడో 29లో నిల్చుంటుందా లేదా కాదు, ఇప్పుడు వరదల్లో ఆవిడ ఏం చేసింది సహాయం, వరదల్లో ప్రజలకు ఏం హామీలు ఇచ్చింది అనేది ముఖ్యం, అంతే. అయితే మనం చూసుకుంటే ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్క నేత పైన చాలా రకాల ఆరోపణలు, కంప్లైంట్లు ఇవన్నీ మనం వస్తున్నాయి చూస్తున్నాం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి భూమిని కబ్జా చేశారని చెప్పి కూడా కంప్లైంట్ ఇస్తాను కూడా భయపడేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు యథేచ్ఛగా చాలా ధైర్యంతో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారా? కరెక్ట్, బాగా చెప్పారు. 2020లో జరిగింది, సెప్టెంబర్ అనుకుందాం, పోనీ అక్టోబర్, ఇది ఇప్పుడు కరెక్ట్గా సెప్టెంబర్లో జరిగింది. అది 2024. అంటే అతను ఎంత ధైర్యంగా ఇవాళ బయటకు రాగలిగాడు? 4 ఏళ్ల తర్వాత 3 నెలల్లో ధైర్యంగా బయటకు వచ్చాడు. సెప్టెంబర్ నెలలోనే ఇవాళ కంప్లైంట్ ఇవ్వగలిగాడు. అంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎంత భరోసా ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ఎంత భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేస్తుంది అనే ఒక ధైర్యాన్ని వాళ్ళల్లో నింపింది. కాబట్టి ఎవరైనా సరే నిర్భయంగా బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాలు కావచ్చు, ఈ రకమైన దందాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఏదైనా సరే, ఈవెన్ ఆడపిల్లలు కూడా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ముందుకొచ్చి ధైర్యంగా చెప్పుకోవచ్చండి. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఈ నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, రాత్రి పగలు ఆయన ప్రజల కోసమే కష్టపడుతున్నాడు, పడతాడు. కాబట్టి ప్రజలు నిర్భయంగా బయటికి రండి. మీకు ఏ సమస్య ఉన్నా
మీరు ఏ పోలీస్ స్టేషన్ మెట్టైనా ఎక్కండి ధైర్యంగా, మీకు న్యాయం జరుగుతుంది. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఒక రాసలీలలు కావచ్చు, ఆడియో లీకులు కావచ్చు, లేదా వీడియో లీకులు కావచ్చు, లేదా న్యూడ్ ఫొటోస్ కావచ్చు, న్యూడ్ వీడియోస్తో వాళ్ళు వచ్చి జైల్లో దూరబోతున్నారు. ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైతే ఉందో అవినీతికి సంబంధించి ఏసీబీకి దొరికి వీళ్ళు కూడా జైల్లో. అయితే పూర్తిగా 2029కి వైసీపీ పార్టీ ఎక్కడ ఉంటుందంటే జైళ్ళలోనే ఉంటుంది, అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? అంతే కదా, హ్యాపీగా ఓచలు లెక్క పెట్టుకుంటూ ఒకళ్ళు అవినీతి గురించి మాట్లాడతారు, ఇంకోళ్ళు రాసలీల గురించి మాట్లాడుతూ కథా కాలక్షేపం చేసుకుంటారు. సో నెక్స్ట్ 29 ఎన్నికల్లో ప్రజలు అంటే ఇటువంటి క్యాండిడేట్స్ ఉండరు కాబట్టి అభ్యర్థుల్ని ఎవరిని చూస్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ లేకుండా గంపగుత్తగా తెలుగుదేశం కూటమికి ఓట్లేస్తారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టు స్వేచ్ఛ ఏమంటారు అనమాట ప్రజలకు వచ్చేసింది ఏపీలో. అందరూ కూడా నిర్భయంగా బయటకు వస్తున్నారు, వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కూడా చెప్తున్నారు. చూద్దాం, ఇలాంటి మంచి రోజులే కొనసాగాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే.